వర్మ గారు నమస్తే. నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. తప్పేంది వర్మ గారు, మేము 29కి అధికారంలోకి రాగానే గంగానమ్మ జాతరలో పొట్టేలను నరికినట్టు నరుకుతామని ఫ్లెక్సీ బ్యానర్లు పెడితే వైసీపీ నాయకులు దానికి మద్దతు పలికితే, లేదా పొట్టేలను తెచ్చేసేసి పెద్ద పెద్ద కత్తులు తీసుకొని వాటిని నరికి జగన్మోహన్ రెడ్డి గారి నురుదుటికి రక్తాభిషేకాలు చేస్తుందంటే రాష్ట్రంలో ప్రభుత్వం చేతులు పెట్టుకుని కూర్చుంటుందా? నరుకుతాం ఉంటే నరకండ గారిని మెడదాపిద్దట మెడ ఉంచుకొని. ఇది ప్రభుత్వం కదా. ఈయనేదో వీడియో చూపిస్తున్నారు కదా. కాదు, ఇదేదో వీడియో చూపిస్తున్నారు, ఇక్కడ కూడా నడికారండి టీడీపీ వాళ్ళు. తల చూపిస్తారా ఏంటి? వర్మ గారు, మీరు కత్తి పట్టుకొని రహదారి మీద నడుచుకుంటూ వెళ్ళండి. పోలీసులు ఏమైనా ఆకుపచ్చని కడువ ఊపుతారా? గ్రీన్ సిగ్నల్ చూడండి సార్, చూసి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అదేనా కదా అని చెప్పి గుడ్డలు లేకుండా ఉరికేమని ఒకసారి చూడండి సార్. పోలీసులు ఏం చేస్తారు? ఒక్కసారి ఇది చూడండి సార్. అదిగో చూడండి. ఏంటిది అది? ఎందుకు కనపడుతుంది? మీకు కనపడదు కదా. తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఆనందంలో రప్ప రప్ప అంటూ తెలుగుదేశం కార్యకర్తలు గొర్రెల్ని కషాయి వాళ్ళు నరికినట్టు నరుకుతున్నటువంటి కార్యక్రమం సార్. ఇది లైవ్ లో ఉన్నటువంటిది, వేరేది కాదు. ఎక్కడ చిన్నప్పరెడ్డి గారు సార్, ఎక్కడ ఏంటి అనేది శుభ్రంగా మీరు చూసుకోండి. మీ కండవాళ్ళు ఎండవాళ్ళు బ్రహ్మాండం ఐడియా ఉందా? ఏరియా నమ్మకపోతే నమ్మించగలిగే చెప్పండి. ఈ రప్ప మాటకి పేటెంట్ రైట్స్ వైసీపీ పార్టీవి. అవి సినిమా డైలాగులు కాదు, వాళ్ళ మనసులోని భావాలు. ఈ రోజున ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ యజమాన్యులు లేదంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఎంఓయూలు కుదుర్చుకుంటే 2 మాసాల్లో జైల్లో వేస్తారా? అంటే ఎంఓయూలు కుదుర్చుకుంటే జైల్లో వేస్తారా? మరి ఎంఓయూలు కుదిర్చిన ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? ఆ మంత్రి గారిని ఏం చేస్తారు? అంటే ఎంఓయూలు కుదుర్చుకోకూడదా? దానికే జైల్లో వేస్తారా? మీకు ఒక మాట చెప్తున్నాను సార్. హోంమంత్రి గారు కోప్పడ్డా, లోకేష్ గారికి ఆవేశం వచ్చినా, పవన్ కళ్యాణ్ గారికి కోప్పడ్డా, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని ఆటంకపరచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక రహస్య ఎజెండా. చిన్నప్పరెడ్డి గారికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక రహస్య ఎజెండా అమలు జరుగుతుంది. అది కులాల మధ్య అమలు జరుగుతుంది, మతాల మధ్య అమలు జరుగుతుంది. విద్వేషాలు, పగలో ప్రతీకారాలతో ఒక రచ్చ చేద్దామని ఒక విధ్వంసకాండ మొదలు పడుతుంది. అది ప్రభుత్వం గ్రహించింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా లోపలేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఎక్కడ ఉపేక్షించడానికి లేదండి. ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటిగా ఏ గ్రామమైనా ఏ ఊరైనా శాంతి భద్రతలు అవసరం అండి. ఏ రాష్ట్రం అయితే శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి. మనం కొట్టుకుంటూ కలబడుకుంటూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటే ఏ రాష్ట్రం కూడా, ఏ పారిశ్రామిక రాడు, ఆ రాష్ట్రానికి కనీసమైన పరువు కూడా దేశంలో దక్కదండి. మీరు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలను తీసుకోండి, మావోయిస్టులు అక్కడే ఎందుకు ఉన్నారు? ఎందుకంటే వెనుకబడుతనం అక్కడ ఉంది. గిరిజన బిడ్డలు ఆ మావోయిస్టులకి ఆకర్షితులు అవుతున్నారు. ఈ రోజున ఏంటంటే అభివృద్ధి జరగాలి అని అంటే శాంతి భద్రతను అదుపులో ఉంచుకోవాలి. ఆయన నేను మాట్లాడుతూ వర్మ గారు, నిన్నటి దాకా గుడ్డలెప్పజెత్తాం, బట్టలెప్పజెత్తాం, సపత సముద్రాలు, మీరు రిటైర్డ్ అయిన లాక్కొత్తాం, పేక్కొత్తాం, వేసేస్తాం, పొడిచేస్తాం అన్నోళ్ళు ఏ లోకేష్ గారు 3 పేజీల అవంగులను ఎందుకు తడిసిపోతుంది చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ కావాలి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ట్రీట్మెంట్ కావాలంటే ఎందుకు చెమటలు పడుతున్నాయి చెప్పండి? ఏంటి మీరు భయపడుతున్నారా ఏంటి? వంగలపూడి అంతగా వార్నింగ్ ఇస్తే భయం వేస్తుందా చిన్నప్పరెడ్డి గారు? భయం వేస్తే మీ శ్రేణులకు చెప్పండి. ఏమని నేను మాట్లాడుతూ వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారే పుట్టినరోజు చేసుకున్నారు. ఆయన పిల్లలకి లండన్లో సెక్యూరిటీతో చదువుకుంటున్నాడు. జైలుకి ఎవరు పోయారండి? కింది కులాలు పెట్టలేగా.